It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Praveentraveller. ఈరోజు వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కడియంకి వచ్చాం. ఈ కడియం దగ్గర చాలా నర్సరీలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ నర్సరీలన్నీ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్, అలానే కొంచెం డిఫరెంట్గా ఉన్న ఫ్లవర్స్ని అలానే మొక్కల్ని అయితే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూ ఎంత పచ్చని చెట్లు ఉన్నాయో. అలానే మనకి తూర్పుగోదావరి జిల్లా అనగానే గుర్తుకు వచ్చేవి కొబ్బరి చెట్లు. ఇంతటి నర్సరీలో కూడా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో. కనుచూపు మేరలో ఈ నర్సరీలో మటుకి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొన్ని నర్సరీలో కూడా ఉన్నాయి, అడప 1-2 ఉన్నాయి. కానీ ఈ నర్సరీలో మటుకి చాలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో శ్రీ సత్య జానకి దుర్గా నర్సరీ గార్డెన్స్ను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నర్సరీ కడియంలోని కడియపులంక, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కడియంలో చాలా నర్సరీలు ఉన్నాయి. ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్న శ్రీ సత్య జానకి దుర్గా నర్సరీ గార్డెన్స్ ఈ కడియం నర్సరీలలో ఒకటి. ఇక్కడ కడియంలో ఉన్న నర్సరీలలో నన్ను ఈ నర్సరీ బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల బోన్సాయి మొక్కలు, అలానే 10 నుంచి 15 సంవత్సరాల పైన వయసున్న బోన్సాయి మొక్కలు ఇక్కడ ఈ నర్సరీలో మనకు కనిపిస్తున్నాయి. అందుకని ముందుగా ఈ నర్సరీను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మిగతా నర్సరీల గురించి కూడా త్వరలో వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అనేక విషయాలలో కడియం వారు తీసుకునే ప్రత్యేక శ్రద్ధకు ఇక్కడ నర్సరీలకు చాలా మంచి పేరు, గుర్తింపు వచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. కడియం ఒకనాటి చిన్న కుగ్రామం ఇప్పుడు పూల మొక్కల పెంపకంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పూల మొక్కల పెంపకంలో అంతర్జాతీయంగా ఆకర్షిస్తున్నాయి ఈ కడియం నర్సరీలు. ఈ కడియం నర్సరీలలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ నర్సరీలో అన్ని రకాల బోన్సాయి మొక్కలు ఉన్నాయి. దాదాపు 20 నుంచి 35 సంవత్సరాల వయసున్న మొక్కలన్నీ ఈ నర్సరీలో లభిస్తాయి. ఈ మొక్కలు అన్నీ మనకు అందుబాటు ధరలలోనే ఈ నర్సరీలో లభిస్తున్నాయి. రాజమండ్రి నుంచి కడియం సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కాకినాడ నుంచి కడియం సుమారు 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కడియంలో ఉన్న కడియపులంక నుంచి ఎన్నో ప్రాంతాలకు మొక్కలను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా అందమైన మొక్కలను కూడా ఇక్కడ వీటిని సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ నర్సరీలో మనకు అన్ని రకాల మొక్కలను పెంచుతున్నారు. అలానే డిజైనర్ మొక్కలు, అందంగా కనిపించే పూల మొక్కలు, బోన్సాయి మొక్కలు అన్నీ ఈ నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. ఈ నర్సరీ నుంచి లాన్స్కి, పార్క్స్కి, అలానే బిల్డింగ్స్కి డెకరేషన్కి ఉంచే
మొక్కలు అన్నీ ఈ నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఈ నర్సరీలో అన్ని ప్రైస్ రేంజెస్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అలాగే రేటు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా ఈ నర్సరీలో మనకు మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.